గాంధీ కుటుంబానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మనిషికి చందాలు వేసుకొని కమ్సే కమ్ 1000 కోట్ల రూపాయలు దానం చేయాలట. అగో అధిష్టానం అంటేనే ఇంటి పెద్ద లెక్క. ఇందిరమ్మ కుటుంబంలో ఉన్నోళ్ళు కూడా కార్యకర్తలకు సాయం చేయాలి కానీ కార్యకర్తలే ఈ గాంధీల కుటుంబానికి సాయం చేసుడేందే అంటారా. ఇగో ఈ నుండి అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ కార్యకర్తలు చందాలు ఇవ్వవలసిందేనా? మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఈడికే తెలంగాణ రాష్ట్రంలో బీడి బిచ్చం కళ్ళు ఉద్దర అన్నట్టు ఉన్నది. నా తాన రూపాయి లేవు, నన్ను గోస్కా తింటారా, ఏం చేయమంటావు, బయటకు పోతే అప్పు పుడతలేవని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరే అంటారు. మరి మీ కాంగ్రెస్ కార్యకర్తల తాన అంత పైకం ఉన్నదా? అయినా దేశాన్ని ఏలే రాజులైనా పార్టీలు నడిపించే అధిష్టానాలైనా కార్యకర్తలకు పార్టీల లీడర్లకు పబ్లిసిటీ కోసం పైకం ఇచ్చి సాయం చెయ్యాలే గాని అధిష్టానం అని చెప్పుకునే గాంధీ కుటుంబానికి పైకం పంపుడేంది అంత ఉల్టా ఉన్నది. అంటే బీఆర్ఎస్ లీడర్లు ఆరోపిస్తున్నట్టు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చే చందాల రూపంలో ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టే పని గిట్లా పెట్టుకునేందుకు రేవంత్ సారు ప్లాన్ గిట్లా చేసిండా అంటే ఆయన మాటలు వింటే అట్లనే ఉన్నదని గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు గుసగుస పెట్టుకుంటున్నారట. అయ్యా రేవంత్ సారు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు? పరాయోనికి పైకం పోవద్దు, మంటి పనికైనా మనోడే ఉండాలి, తింటే తెలంగాణ బిడ్డనే తినాలి, ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏలువడిలా తెలంగాణ బిడ్డనే ఉండాలనే కదా మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలని రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. గాంధీలు మన రాష్ట్ర పోలే కాదు, మన రాష్ట్ర పోలు కానుళ్లకు తెలంగాణ కార్యకర్తలు ఆర్థిక సాయం చేసుడు ఏందో మీకే ఎరుకుండాలి. మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ పరాయోళ్లకు పైకం ఇచ్చేందుకు పైకం ముల్లెలు కడతారన్నంత మార్పు వస్తుంది అనుకోలేదు. అయ్యా తెలంగాణలో ఉన్న ప్రజల కోసం ఆలోచించరా? ఆ ఆర్థిక సాయం ఏందో, ఆ 1000 కోట్లు జమ చేసిన పైకం ఏందో తెలంగాణ ప్రజలకే పంచి పెడితే మీ పార్టీ పతార కూడా పెరుగుతుంది కదా. అట్లెందుకు ఆలోచన చేస్తలేరు? అట్లా కార్యకర్తల కొత్త స్ఫూర్తిని ఎందుకు రగిలిస్తలేరు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.